ఆసియా కుబేరుడు బిలీనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్లోని జామన్గర్ నుంచి ద్వారకాకు కాలినడకన వెళ్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్ల పైనే. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడదనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రి వేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి అనంత ద్వారకాకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడారు. జామన్గర్లోని తమ ఇంటి నుంచి ద్వారకా వరకు ప్రారంభమైన పాదయాత్ర గత 5 రోజులుగా కొనసాగుతుందని అనంత్ అంబానీ తెలిపారు. మరొక 4 రోజుల్లో ద్వారకాకు చేరుకుంటామన్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. యువత ద్వారకాధీశ్వరుడిపై విశ్వాసం ఉంచాలన్నారు. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశ్వరుడిని స్మరించుకోవాలని చెప్పారు. అప్పుడు ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందన్నారు. దేవుడు ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ यात्रा चाले છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શિવજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે. તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. એ જ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. એ જ